ఇప్పుడు నువ్వు ఇంజెక్షన్ ని పక్కన పెట్టి మామిడి తోరణం సర్దడానికి వెళ్ళావు. అప్పుడే నేను ఆ ఇంజెక్షన్ ని మార్చేశాను. నువ్వు అనుకున్నట్టు నువ్వు తెచ్చిన ఇంజెక్షన్నే తనకి చేశావు. కానీ తను ఎలా పడిపోయిందో తెలుసా నీకు? ఈ పెళ్లి విషయంలో తను చాలా స్ట్రెస్ గా ఫీల్ అయింది. ఆ స్ట్రెస్ వల్లే స్పృహ కోల్పోయింది. డాక్టర్ చెప్పారు కదా, అదే నిజం. నువ్వు చేసిన ఇంజెక్షన్ వల్ల కాదు. అప్పటి నుంచి నేను నీ మీద ఒక కన్నేస్తూ వచ్చాను. ఒక విధంగా అది ఫెయిల్ అయిపోయింది. కానీ నువ్వింతటితో ఆగవు. మరొక ప్రయత్నం చేస్తావు అని నేను ప్రతి క్షణం వాచ్ చేస్తూనే ఉన్నాను. అతనెవరో నాకు తెలియలేదు. పెళ్లి పీటల మీదకి వాడొచ్చి కూర్చున్నాడు. అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. ఆయన చందునే అనుకున్నాను. కానీ పీటల మీద కూర్చుంది డూప్లికేట్ పెళ్లి కొడుకని నాకెలా తెలిసిందో తెలుసా? చందు చేతిలో ఉన్న ఆ వాచ్ ని చూసావా? చందు వేసుకున్న వాచ్ కలర్ వేరు, వాడు వేసుకున్న వాచ్ కలర్ వేరు. ఆయన అక్కడ దొరికిపోయాడు. దాంతో కావాలనే అతని మీద నీళ్లు పడేలా చేశాను. వాడు డ్రెస్ మార్చుకోవడానికి వచ్చిన తర్వాత